హలో పిల్లలు, అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. మరి మన యొక్క బ్లెస్డ్ సండే స్కూల్ను ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్నాక ప్రభా, మమ్మల్ని ఇక్కడికి చేర్చినందుకు చాలా 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 థ్యాంక్స్ ప్రభా. అవును ప్రభా, ఇప్పుడు మేము నీ యొక్క వాక్యం వింటున్నాం ప్రభా. నీ యొక్క వాక్యం మరి నీ యొక్క స్కిట్స్ అవన్నీ మేము చూసేటప్పుడు ప్రభా, మేము రిపెటెన్స్ అయ్యి మారు మనసు పొంది ప్రభా, నీ వల్లే మేము జీవించేద్దాం, మాకు సహాయం చేసేయ్యా. మేము ఎటువంటి పాపాలు చేసిన ప్రభు ప్రతి ఒక్కటి మమ్మల్ని క్షమించి మమ్మల్ని నిన్ను పోలి నడుచుకునే విధంగా మమ్మల్ని చేసే విధంగా చేయమని నజరేతును యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. I'm in and out and up and down and happy all the time. I'm in and out and up and down and happy all
I hope you enjoyed last week's story. Today also we will tell a story. The vegetables. A vegetable vendor left his shop to have a tea. The bitter gourd started to weep. I am so bitter. I hate myself. The onion cried, why I make those who love me cry? Can't I change myself? The drumstick said, I am so thin. I wish I put on some weight. The brinjal said, I am so fat and dark. I wish I want to be as fair as carrot. So each complained. A lady came and bought all the vegetables, and she made a delicious stew. All her guests enjoyed and said, super delicious. So friends, we complement each other. What we cannot do alone, we can do together. So be friendly with everyone and be happy as you are. వావ్, ఈరోజు నా పిల్లలకి నేను బహుమానాలు ఇవ్వబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు రండి పిల్లలు, మీ అందరికి నేను బహుమానాలను ఇస్తున్నాను. Thank you, Jesus. నెక్స్ట్. Thank you Jesus. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. Thank you so much. నెక్స్ట్. థ్యాంక్ యూ జీసస్, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు. నెక్స్ట్. Thank you, Jesus. I'm so happy. నెక్స్ట్. అబ్బా, ఇంత పెద్ద గిఫ్ట్ జీసస్, చాలా థ్యాంక్ యూ సో మచ్ జీసస్. ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత పెద్దగా ఉందో అంటే నాదే పెద్దగా ఉంది. ఇంత పెద్దగా చూడు, నీకంటే పెద్దగా ఉంది నాది. నీది చిన్నగా ఉంది. నాది కూడా ఎంత పెద్దగా ఉంది. అట్లా కూడా ఓపెన్ చేస్తా. ఏంది నాకు జీసస్ ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినాడు? నేను పోయి కొట్లాడితే జీసస్కి, ఎందుకు నాకు ఇంత చిన్నది ఇచ్చిన గిఫ్ట్? వేరే వాళ్ళకైతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినాడు. ఏంటి జీసస్ ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినావు నాకు? వేరే వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినావు. చాలా అన్యాయం ఇది. నాకు ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినావు నువ్వు. నేను ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చాను బిడ్డ. నేను నీ సామర్థ్యం కొలది నీకు ఆ బహుమానాన్ని ఇచ్చాను. వాళ్ళ సామర్థ్యం కొలది నేను వాళ్ళకి ఆ బహుమానాన్ని ఇచ్చాను. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నాకు ఈ గిఫ్ట్ వద్దు, ఏమొద్దు. నా గిఫ్ట్ అదే భలే ఉంది. ఎంత బాగుంది. మీ అందరి గిఫ్ట్ కంటే నా గిఫ్ట్ ఎంత పెద్దగా ఉంది. నాది ఇంకా గ్లాస్ అసలు ఇది ఎంత మంచి గిఫ్ట్ అంటే అంత మంచి గిఫ్ట్ తెలుసా. చూడు, నీ అంత చిన్న ఉంది. పర్లేదు, నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను హ్యాపీగానే ఉన్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గిఫ్ట్ని బట్టి దేవునికి వందనాలు. హలో పిల్లలు, చూశారు కదా ఇక స్కిట్ని. సో దేవుడు కూడా మనందరికీ వారి వారి యొక్క సామర్థ్యం చొప్పున బహుమానాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఆ బహుమానాన్ని మనం అందరం కూడా ఏం చేయాలి? వాటితో మనం సంతృప్తి కలిగి ఉండాలి. రెండవది ఏంటి అని అంటే, మనలో సెల్ఫిష్ అనేది ఉండకూడదు. ఒకరిపైన మనకు నాకెందుకు ఇలా తక్కువ వచ్చింది, నాకెందుకు ఇక సామర్థ్యం అంటే బహుమానం నాకెందుకు తక్కువ ఇచ్చినాడని చెప్పేసి అని, నా సామర్థ్యం ఇంతేనా అని మనము ఇతరుల పైన అసూయపడకూడదు. మూడవది ఏంటి అని అంటే, ఆ యొక్క ఇచ్చినటువంటి బహుమానాన్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో నాకు తక్కువగా వచ్చింది కదా అని చెప్పేసి అని మనము అసూయపడడానికి లేదు, నాకు ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి అని మనము గర్వంగా ఫీల్ అవ్వడానికి కూడా లేదు మనము. అయితే మనం ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా మన సామర్థ్యత కొలది ఆ యొక్క బహుమానం ఇచ్చినాడు కాబట్టి మనం వాటిని మనం అభివృద్ధి చేసుకుంటూ దేవుళ్ళు మనం ఎదగాలి. సో ఈ యొక్క స్కిట్ని మీరు అర్థం చేసుకుంటారని, దేవుళ్ళు కొనసాగుతారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండ్ ఆల్. పిల్లలు, మరి ఇంతవరకు ఎవరైనా సజీవులుగా పరలోకానికి వెళ్ళిన వారు ఉన్నారా? మీకు తెలుసా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఉన్నారు పిల్లలు. మరి వారు ఎవరో మరి తెలుసుకుందామా? మొట్టమొదటి వ్యక్తి హానోకు దేవునితో నడిచాడంట. అతను మరణించకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే విధంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరో తెలుసా? ఏలియా చనిపోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం కదా నిజంగా. మరి అటువంటి ఏలియా గురించి మనము ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఏలియా అంటే
యెహోవా నా దేవుడు అని అర్థము. ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. మరి ఏలియా గిలాదు పట్టణస్థుడు. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇతను తిష్బీయుడు. అయితే దేవుని యొక్క వాక్కు ఏలియాకు మరి వినిపించి దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, నీవు షోమ్రోనులో ఉన్నటువంటి ఇజ్రాయేలీల రాజైన ఆహాబు వద్దకు పోయి మీకు కరువు సంభవిస్తుంది అని విషయాన్ని తెలియచేయి అని మరి దేవాది దేవుడు ఏలియాకు తెలియచేయడం జరుగుతుంది. అయితే అతను ఏం చేస్తాడు అనంటే ఆహాబు రాజు దగ్గరికి వెళ్తాడు. పిల్లలు అసలు ఎందుకు ఆ విధంగా అవుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా? ఇజ్రాయేలీయులు ఎన్ని మార్లు చెప్పినా కూడా దేవాది దేవుడిని విడిచి వాళ్ళు విసర్జించి విగ్రహారాధనను వెంబడించడము జరిగింది. దేవునికి చాలా అయిష్టమైనటువంటి కార్యాలను చేయడము జరిగింది. అందుని బట్టి దేవుడు చాలా బాధపడి కోపగించడము జరిగింది. అక్కడ మరి 3 సంవత్సరాలు కరువు అనేది ఉంది. అయితే దీనిని ఎప్పుడైతే అహాబు రాజుకు తెలియజేయడం జరుగుతుందో ఏలియా మీద చాలా కోపం తెచ్చుకుంటాడు ఆహాబు రాజు. అయితే ఏలియాను దేవుడు ఏ విధంగా పోషించాడో తెలుసా? కెరీతు వాగు దగ్గరికి ఏలియాను నడిపించాడు. అతనికి ఆహారము కాకుల ద్వారా రొట్టె మాంసమును మరి దేవాది దేవుడు ఇవ్వడము జరిగింది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాగు నీళ్లు తాగడము ఎంతగానో అతను ఆ విధంగా అక్కడ పోషించబడినాడు. ఏలియా మరి అక్కడ నీరు ఎండిపోతూ ఉన్న సమయంలో మరి దేవుడు ఏమని చెప్పాడనంటే, నీవు ఇక్కడి నుండి సారేపతు అనేటువంటి ఊరికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను పోషిస్తాను అని సెలవిచ్చాడనమాట. సరే, దేవుని మాటను ఎప్పుడూ కూడా తృణీకరించని వ్యక్తి ఏలియా ఏం చేశాడు అనంటే సారేపతు ఊరికి వెళ్ళాడు. సారేపతు ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ కట్టెలు ఏరుకుంటున్నటువంటి ఒక విధవరాలు కనిపించింది. దేవుడు చెప్తున్నాడు ఈమె దగ్గరికి నువ్వు వెళ్ళు అని. అప్పుడు ఏమైంది అనంటే ఆ సారేపతు ఊరిలో ఉన్నటువంటి విధవరాలికి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నాకు ఒక అప్పము తయారు చేసుకొని రా అని. అంటే ఆ యొక్క విధవరాలు ఏమంటుందంటే, అయ్యా నేను నా కుమారుడు మరి రొట్టె చేసుకొని ఉన్న కొద్ది పిండితోని రొట్టె చేసుకొని భుజించి ఇంకా మేము చనిపోదాం అనుకుంటున్నాము, మా దగ్గర ఏమీ లేదు అయ్యా అనేసి అంటూ ఉంటే అప్పుడు నీవు వెళ్ళి తీసుకొని రా అన్నప్పుడు ఆమె విధేయత చూపించింది. పిల్లలు విధేయత చూపించడమే మాత్రమేతో తను ఉన్నటువంటి ఆ యొక్క పిండితో అప్పము చేసుకొని వచ్చి ఏలియాకు ఇవ్వడము జరిగిందనమాట. ఏలియాకు ఇచ్చి తన యొక్క చూసినప్పుడు తన యొక్క మరి ఆ యొక్క పాత్రలో పిండి అయిపోలేదు, తీసే కొద్దీ వస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం కదా, తన బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ విధంగా దేవుడు సారేపతు ఊరిలో ఉన్నటువంటి విధవరాలు తర్వాత కుమారుడు ఏలియాను దేవుడు పోషించడము జరిగింది. అయితే ఈ విధంగా ఉంటే ఒకరోజు విధవరాలి యొక్క కుమారుడు అస్వస్థతగా ఉన్నాడు. ఆ బాధతోని చాలా కృంగిపోయి ఏడుస్తూ ఆమె ఏం చేసింది అనంటే మరి ఈ ఏలియా దగ్గరకు పరిగెత్తుకొని పోయింది. అయ్యా నా యొక్క కుమారుడు మరణించే విధంగా ఉన్నాడు, దయచేసి నా కుమారుణ్ణి బ్రతికించు అని అన్నప్పుడు ఏలియా ఆ యొక్క కుమారుణ్ణి తను ఉంటున్నటువంటి మేడగదిలోనికి తీసుకొని వెళ్ళి 3 సార్లు ఆ యొక్క అబ్బాయి మీద మరి పడుకొని ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర మొర పెట్టుకున్నప్పుడు ఆ బిడ్డ బ్రతకడము జరిగింది. ఎంత గొప్ప విషయం కదా. మన యొక్క దేవుడు మరి మరణించిన వారిని కూడా లేపగలిగిన శక్తివంతుడు. పిల్లలు మరి ఆ విధంగా ఆ అబ్బాయి బ్రతికిన దానిని వారి యొక్క తల్లి చూసి నిజముగా ఇతను దైవజనుడు అని ఎంతగానో మరి అతని యందు ఎంతగానో మరి భయభక్తులతో ఉండడము జరిగింది. మరి ఈ విధంగా
కాలము గడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే మళ్ళీ నువ్వు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు అతను వెళ్తూ ఉండగా మరి ఎంతగానో మరి అక్కడ విగ్రహారాధన ఉంది అని చెప్పాం కదా. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి మరి మీరు బయలుదేవతలు అనంటే విగ్రహారాధన చేసేటువంటి వారిని కొంతమంది దేవతలుగా ఉండి వారి యొక్క ప్రవక్తలు ఉన్నారు. 400 మంది కంటే ఎక్కువగా ప్రవక్తలు ఉండడం జరిగింది. ఆహాబు రాజు యొక్క భార్య పేరు ఏంటి అంటే యెజబెలు. ఆమె విగ్రహారాధికురాలు. అయితే ఆమె చెప్పిన విధంగానే ఆహాబు నడవడము జరుగుతూ ఉంది. అయితే పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వచ్చి మరి ఇంతమంది బయలుదేవతలను పూజిస్తున్నారు కదా, నిజమైన దేవుణ్ణి మరి పూజించాలి. కాబట్టి ఎక్కడికి అనంటే మనము పర్వతము మీదికి వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి అక్కడ దేవుడు నిజమైన దేవుడు ఎవరో ఆ యొక్క బలిపీఠమునున్నటువంటి బలిని స్వీకరిస్తాడు అనేసి ఏలియా ఒక ఛాలెంజ్ వేయడము జరిగింది అన్నమాట. అయితే ఆ యొక్క పర్వతము మీదికి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే వారు ఎంతో మంది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయలుదేరారు. ప్రజలతో పాటుగా మరి ఏలియా, ఆహాబు రాజు అందరూ కూడా వెళ్ళడము జరిగిందనమాట. మరి ఇంకొకటి విషయం పిల్లలు, యెజబెలు రాణి ఏం చేసింది అని అంటే దేవుని యొక్క ప్రవక్తలను చంపివేయడము జరుగుతుంది. చాలా మందిని ఆమె చంపివేస్తూ ఉంది. ఇతరులతో చెప్పి ఆమె చంపివేయడము జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ విషయం అంతా కూడా ఏలియా గమనిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పర్వతము మీదికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే మరి మీరు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠము మీద మీరు ఆ యొక్క బలి పశువుని ఎద్దుని పెట్టి మరి మీ యొక్క దేవునికి ప్రార్థన చేయండి, నేను ఉంటాను అని ఎంతసేపు అని చెప్పినప్పుడు ఎంతసేపు అయినా బయలుదేవతలకు వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటూ దేవా రా రా మా యొక్క బలిని స్వీకరించు అని కొరడాలతో కొట్టుకుంటూ దెబ్బలు కొడేసుకుంటూ వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటూ ఎంతగానో వారు ఏం చేశారు అని అంటే ఏడ్చి 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 ప్రార్థన చేసినప్పటికీ వారి దేవుడు నిజమైన దేవుడా కాదు కదా, అందుకు ఆ యొక్క బలిని వచ్చి స్వీకరించలేదు పిల్లలు. అయితే ఏలియా ఏం చేశాడు అని అంటే పక్కనే మరి ఒక కందకము త్రవ్వించి 12 రాళ్లను పెట్టి ఆ రాళ్ల పైన మరి కట్టెలను పేర్చి కట్టెల మీద ఈ యొక్క మాంసమును పెట్టి మరి దాని మీద నీళ్లు పోసి ఆ యొక్క కందకము చుట్టూ కూడా నీళ్లతో నింపబడి మొత్తము నీళ్లు తడిసి ఉన్నటువంటి దాన్ని పెట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ యొక్క ప్రార్థనను విని పైనుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిని స్వీకరించడము జరిగిందనమాట. అక్కడున్న ప్రజలందరూ కూడా యెహోవా నిజమైన దేవుడు అని గ్రహించి ఈ యొక్క బయలుదేవతలను సంహరించడము చంపివేయడము జరిగిందనమాట. నిజంగా దేవాది దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు కదా. ఈరోజు మన యొక్క కంఠిత వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రేమ కృపా నమ్మకం కలిగిన మా ఏలినవాడ మీకు స్తోత్రములు నాయనా. ఈరోజు ప్రభు మాకు అనేక విషయాలను ప్రభు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన.
స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభా మరి నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. యెజెబెలు రాని అనేక మార్లు తండ్రి ప్రభా మరి నాయన ఏలియా ప్రవక్తను ఇబ్బంది పెట్టినప్పటికీ నీ ప్రభా మరి నాయన దేవాది దేవుడు ఆ యొక్క మరి నాయన ప్రవక్త యొక్క కాలు చిక్కుబడకుండానట్లు ప్రభా కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీకే స్థుతులు స్తోత్రములు ప్రభా. మీరే ప్రభా మరి ఆ యొక్క ప్రవక్తను ప్రభా కాపాడిన దేవుడవయ్యా. మమ్మును ప్రభా ఆ విధంగా తండ్రి ఈ లోకములో ఎక్కడ తండ్రి చిక్కుకొనకుండా ప్రభా కాపాడి తండ్రి నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు అయా. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి, కరుణించండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. We will meet you next week.